అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి మోదీ భయపడుతున్నారని రాహుల్ విమర్శించారు. వికారాబాద్లో డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించిన రాహుల్ మోదీపై సమరానికి సిద్దమని, దేశానికి ప్రధానమంత్రిని అవుతానని తెలిపారు. వికారాబాద్లో జరిగిన తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పార్టీ సిద్ధాంతాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో తన పేరుందని బయటకు పొక్కడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మోదీ భయపడుతున్నారని రాహుల్ ఆరోపించారు. అందుకే ఆయనకు పూర్తిగా సరెండర్ అయ్యారని అన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా మోదీ పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. మన దేశ డేటాను అమెరికా అధ్యక్షుడికి అప్పగిస్తున్నారని, ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా దాని వెనుక అమెరికా ఉంటుందని రాహుల్ అన్నారు. అమెరికాతో మోదీ దగ్గరగా ఉన్నారని, చైనా దురాక్రమణకు పాల్పడిందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల సమావేశంలో మాట్లాడిన రాహుల్ ఈగో కన్నా పార్టీ ముఖ్యమనే విధానంతో పనిచేయాలని సూచించారు. ప్రతి డీసీసీ అధ్యక్షుడు మరో 10 మంది నాయకుల్ని తయారు చేయాలన్న ఆయన, పనిచేసే వారికే పదవులు వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు. నాయకుడంటే అవినీతికి, నేరాలకు దూరంగా ఉండాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఈ 2 విషయాలకు దూరంగా ఉంటూ జనంలో పనిచేసే వారికి మాత్రమే కాంగ్రెస్ లో భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలో మహిళలను గౌరవించి ప్రాధాన్యమివ్వాలని సూచించిన రాహుల్, డీసీసీ అధ్యక్షులు పార్టీ బలోపేతం కోసం, ప్రజల కోసం పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని పదవి చేపట్టడానికి రాహుల్ గాంధీ అంగీకారం తెలిపారని, సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతో ఆయన సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి సేవ చేయడానికి, ప్రధాని పదవి చేపట్టడానికి తప్పకుండా అంగీకరించాల్సిందేనని రేవంత్ రెడ్డి అనడంతో ఆయన అంగీకారం తెలిపారని సమాచారం. మోదీపై యుద్ధానికి సిద్ధమని కూడా రాహుల్ గాంధీ అన్నారని పార్టీ నేతలు తెలిపారు.